Hi, hello my dear students, I am VSR and you are watching Maths Line today. ఇప్పుడు ర్యాంక్ అనే ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది. సో ఈ కాన్సెప్ట్ మనకి తర్వాత ఫర్దర్గా హెల్ప్ అవుతుంది. ఓకేనా? సో లీనియర్ ఈక్వేషన్ సాల్వ్ చేయడంలో ఇది ఒకటి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి ర్యాంక్ అనేది ఏంటో ఒకసారి క్లియర్గా డిస్కస్ చేద్దాం ఈ కాన్సెప్ట్. ఓకే, ఈ వీడియోలో ర్యాంక్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. సో ర్యాంక్ అంటే ఏంటి అంటే ఒక మ్యాట్రిక్స్ కి ర్యాంక్ అనేది ఎలా చెప్తారు అంటే ఈ ర్యాంక్ అనేది మనం ఏ కైండ్ ఆఫ్ మ్యాట్రిక్స్ కైనా చెప్పొచ్చు, రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ కైనా చెప్పొచ్చు అండ్ స్క్వేర్ మ్యాట్రిక్స్ కైనా చెప్పొచ్చు. రెక్టాంగులర్ ఆర్ స్క్వేర్ ఏ మ్యాట్రిక్స్ కైనా మనం ర్యాంక్ చెప్పొచ్చు. సో ర్యాంక్ అనేది ఎంత ఉంటుంది అంటే ఇఫ్ ఇట్ ఈస్ ఎ రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ m/n. ఓకేనా? m/n అండ్ m ఈజ్ లెస్ దాన్ n అనుకుంటే, ఓకే, so m is less than n అనుకుంటే the rank of a matrix is rank of matrix అనేది it's a number. Rank of a matrix is a number, is a whole number which is less than or equal to maximum of minimum of, which is less than or equal to minimum of m comma n. అంటే ఇక్కడ minimum of m comma n ఏంటి? m కదా, సో m అవుతుంది ఈ సిచ్యువేషన్ లో. లేదు ఇక్కడ మీకు అలా లేదు, కండిషన్ వదిలేసారు అనుకో, m/n అనుకుంటే మినిమం ఆఫ్ m కామా n అని రాసేసుకోండి. సింపుల్ గా ఏ తక్కువ ఉంటే రాసుకోవచ్చు. సో జనరల్ గా ర్యాంక్ అనేది ఎప్పుడు కూడా మినిమం ఆఫ్ m కామా n వాటికంటే ఈక్వల్ గా కానీ తక్కువగానే ఉంటుంది. లైక్ 2/3 మ్యాట్రిక్స్ తీసుకున్నారు అనుకోండి, సో దీని ర్యాంక్ మాక్సిమం పాసిబిలిటీ 2నే, 3 ఉండే ఛాన్స్ లేదు. సో ర్యాంక్ అనేది ఇట్స్ ఏ హోల్ నెంబర్. ర్యాంక్ అనేది ఇట్స్ ఏ హోల్ నెంబర్ ఉంటుంది అండ్ మాక్సిమం అనేది ఎంత ఉంటుంది అంటే మినిమం ఆఫ్ m కామా n. రెండు సేమ్ ఉన్నాయి అనుకో, ఒకటే కాబట్టి ప్రాబ్లం లేదు, ఒక నెంబరే తీసుకుంటాం. ఇప్పుడు స్క్వేర్ మ్యాట్రిక్స్ ఉంది అనుకోండి 3/3, సో దీనికి మాక్సిమం 3 ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? 3 కానీ అంతకంటే తక్కువగానే ఉంటుంది. సో 3 ఎప్పుడు ఉంటుంది, 2 ఎప్పుడు ఉంటుంది, 1 ఎప్పుడు ఉంటుంది, 0 ఎప్పుడు ఉంటుంది, హోల్ నెంబర్ అని చెప్పుకున్నాం కదా. సో 0 నుంచి ఇంతవరకు ఏదైనా కావచ్చు. అసలు ర్యాంక్ అనేది ఏంటి, ఎలా ఫైండ్ చేస్తారు అంటే see here, the rank అనేది నథింగ్ బట్ ది ఆర్డర్ ఆఫ్ దట్ మ్యాట్రిక్స్. ఏ మ్యాట్రిక్స్ అంటే గివెన్ మ్యాట్రిక్స్ కాదు. సో ర్యాంక్ మీన్స్ ర్యాంక్ ఈజ్ నథింగ్ బట్ ఆర్డర్ ఆఫ్ సబ్ మ్యాట్రిక్స్. ఇంకా క్లియర్గా మాక్సిమం ఆర్డర్ ఆఫ్ నాన్ సింగులర్ సబ్ మ్యాట్రిక్స్. సింపుల్ గా డిఫైన్ చేయొచ్చు, మాక్సిమం ఆర్డర్ ఆఫ్ నాన్ సింగులర్ సబ్ మ్యాట్రిక్స్. ఇక్కడ మాక్సిమం ఎందుకు మెన్షన్ చేస్తున్నాం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ముందు సబ్ మ్యాట్రిక్స్ ఏంటో చూద్దాం. సో సబ్ మ్యాట్రిక్స్ అంటే ఒక రో కానీ కాలం కానీ లేదా రెండు కానీ డిలీట్ చేశారు అనుకోండి. ఒక 3/3 ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, ఓకేనా? సో ఈ 3/3 ఎగ్జాంపుల్ తీసుకొని దీనిలో రోస్ ని డిలీట్ చేసిన ఏదైనా ఒక రో, 2 రోస్, ఓకేనా? సో ఈ రోస్ డిలీట్ చేయొచ్చు, కాలమ్స్ డిలీట్ చేయొచ్చు, మీ ఇష్టం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ రో డిలీట్ చేశారు అనుకో, ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది, 4 5 6 7 8 9, ఫస్ట్ రో డిలీట్ చేస్తే. సో ఇట్ ఈస్ ఏ సబ్ మ్యాట్రిక్స్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్. ఓకేనా? లేదు కాలం డిలీట్ చేయొచ్చు, సెకండ్ కాలం డిలీట్ చేస్తున్నాం చూడండి, సెకండ్ కాలం డిలీట్ చేస్తే ఇలా వస్తుంది. ఓకేనా? లేదా 2 రోస్ డిలీట్ చేయొచ్చు, 2 కాలమ్స్ డిలీట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రో, ఈ సెకండ్ రో, థర్డ్ రో రెండు డిలీట్ చేశాను, అప్పుడు ఏముంది 4 5 6 ఓన్లీ. అలానే ఈ ఫస్ట్ కాలం సెకండ్ రో తీసేసాను, ఫస్ట్ కాలం సెకండ్ రో తీసేసాను, ఏం మిగిలిపోయింది 2 3 8 9. సో ఫస్ట్ కాలం సెకండ్ రో తీసేసాను. ఇలా మీకు ఏదన్నా ఒక రో ఒక కాలం లేదా రెండు డిలీట్ చేస్తే ఫామ్ అయ్యే మ్యాట్రిక్స్ ని సబ్ మ్యాట్రిక్స్ అంటారు. సో ఎలాంటి సబ్ మ్యాట్రిక్స్ తీసుకుంటున్నాం ఇక్కడ, నాన్ సింగులర్. నాన్ సింగులర్ అంటే ఏం చెప్పుకున్నాం మనం, డిటర్మినెంట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0. డిటర్మినెంట్ తీసుకుంటున్నాం అంటే ఇక్కడ ఎలాంటి సబ్ మ్యాట్రిక్స్ తీసుకోవాలి, డిటర్మినెంట్ చేయాలంటే స్క్వేర్ సబ్ మ్యాట్రిక్స్ తీసుకోవాలి. సో మీకు ఒకవేళ రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు కూడా మనం కాలమో రోనో ఏదైతే ఎక్కువ ఉన్నాయో అవి చూసి డిలీట్ చేసి స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకుంటాం. అర్థమైందా? సో ఇక్కడ మరి ఆర్డర్ అని ఇక్కడ డైరెక్ట్ చెప్పకుండా మాక్సిమం ఆర్డర్ అని ఎందుకన్నామంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3/3 అనేది మనం ఒకటి తీసుకున్నాం సబ్ మ్యాట్రిక్స్, దానికి డిటర్మినెంట్ నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది అనుకోండి, జనరల్ గా అందులో ఉన్న 2/2 కొన్ని 1/1 కానీ ఇవన్నీ కూడా నాట్ ఈక్వల్ టు 0 ఉంటాయి కొన్ని.
సో అలాంటప్పుడు మరి 3, 2, 1 ఏది మీ ఆన్సర్ చెప్పాలి అంటే మాక్సిమం ఎంత ఉంది 3, కాబట్టి 3 అని చెప్తాం. అర్థమైందా? సో అందుకే మాక్సిమం ఆర్డర్ అనేది తీసుకుంటాం. సో ఈ కాన్సెప్ట్ అంతా మీకు అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను, చూడండి క్లియర్గా. సింపుల్ మ్యాట్రిక్స్ ఒకటి తీసుకున్నాం చూడండి. సో రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ తీసుకున్నాను, దీని ఆర్డర్ ఎంత 2/3. నేను ఏం చెప్పాను, ఒకవేళ దీనికి ర్యాంక్ ఉంటే ఈ రెండిట్లో ఏదైతే మినిమం మాక్సిమం అంతే ఉంటుందని చెప్పాను. ఈ రెండిట్లో ఏది మినిమం 2 అంటే దీనికి ర్యాంక్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనకి మాక్సిమం వస్తే 2నే వస్తుంది. సో ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే చూడండి, ఇది ఇక్కడ ఫస్ట్ మనం నాన్ సింగులర్ సబ్ మ్యాట్రిక్స్ అనుకున్నాం. సో సింగులర్ నాన్ సింగులర్ చెక్ చేయాలంటే స్క్వేర్ మ్యాట్రిక్స్ అవ్వాలి, కానీ ఇది రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ కాబట్టి నేను ఏం చేస్తానంటే ఒక కాలం డిలీట్ చేస్తాను. మరి ఇప్పుడు ఏ కాలం డిలీట్ చేయాలి, ఫస్ట్ కాలమా, సెకండ్ కాలమా, థర్డ్ కాలమా? కాలమ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కాలం డిలీట్ చేస్తాం. రో డిలీట్ చేయడం మీకు నో యూస్ కదా. సో మాక్సిమం 2/2 మ్యాట్రిక్స్ ఫామ్ చేయొచ్చు, 2/2 స్క్వేర్ మ్యాట్రిక్స్ ఫామ్ చేయొచ్చు. సో బై డిలీటింగ్ ఫస్ట్ ఆర్ సెకండ్ ఆర్ థర్డ్. ఇక్కడ చూడండి ఒక పాయింట్ చెప్తాను. సో ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కాలం డిలీట్ చేశారు అనుకుందాం, అప్పుడు ఏం ఫామ్ అవుతుంది సబ్ మ్యాట్రిక్స్ 2, 3, 5, 6. సో 2, 3, 5, 6 అనేది ఇక్కడ సబ్ మ్యాట్రిక్స్. మీకు ఈ సబ్ మ్యాట్రిక్స్ కి ఇప్పుడు డిటర్మినెంట్ చేస్తాం, ఎందుకంటే సింగులరా నాన్ సింగులర్ వెరిఫై చేయాలి. నాన్ సింగులర్ అయితే దీని ఆర్డర్ ర్యాంక్, అవునా? చూడండి ఈ మ్యాట్రిక్స్ కి సబ్ మ్యాట్రిక్స్ ఎంత, ఇది ఏ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇది ఒక సబ్ మ్యాట్రిక్స్ కదా, దీని డిటర్మినెంట్ ఎంత అవుతుంది 2, 3, 5, 6. డిటర్మినెంట్ ఎంత 12 - 15 which is -3 not equal to 0. అయిపోయింది. ర్యాంక్ ఎంత, దాని ఆర్డరే 2. సో మాక్సిమం పాసిబిలిటీ ఏదైతే ఉందో అదే దాని ర్యాంక్. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఇక్కడ మీరు ఏ కాలం అయినా డిలీట్ చేయొచ్చు అని చెప్పాను, అర్థమైందా? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇక్కడ 1, 2, 4, 0, 1, 2 ఇక్కడ చెప్తాను చూడండి ఒకసారి. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ కాలం డిలీట్ చేస్తే ఇప్పుడు ఏ సబ్ మ్యాట్రిక్స్ వస్తుందంటే 2, 4, 1, 2 అని వస్తుంది, ఓకేనా? సబ్ మ్యాట్రిక్స్ ఇక్కడ ఏమొస్తుంది అంటే 2, 4, 1, 2 అని వస్తుంది. ఇప్పుడు దీన్ని డిటర్మినెంట్ చేశారనుకో, దీని డిటర్మినెంట్ ఎంత 0, 4 - 4 కదా, ఎంత 0. సో డిటర్మినెంట్ ఏమవుతుంది 0. సో డిటర్మినెంట్ 0 అయిపోయింది కదా అని 2/2 తర్వాత నెక్స్ట్ 1/1కి వెళ్ళిపోకూడదు, ఎందుకంటే దీనికి ఇక్కడ మనం ఒక కాలం డిలీట్ చేసి చెక్ చేసాం అంతే. కానీ ఇలా ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి, 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. సో మనం కంపల్సరీ ఆ 3 పాసిబిలిటీస్ ని చెక్ చేసుకున్న తరువాతే మనం 1/1కి వెళ్ళాలి. ఇది 2/2 కదా, సో మనకి ఇక్కడ ఇది 2/3. సో మనకి మాక్సిమం పాసిబిలిటీ 2/2 కాబట్టి ఒక కాలం డిలీట్ చేశాను, నేను చెక్ చేశాను, నాకు అది 0 వచ్చింది. అంత మాత్రం నెక్స్ట్ వెంటనే ఇంకో దానికి వెళ్ళకూడదు. నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇంకో కాలం డిలీట్ చేయాలి, ఎందుకు ఇది 0 వచ్చింది కాబట్టి. ఇది నాట్ ఈక్వల్ టు 0 రావడం మన కాన్సెప్ట్. సో ఇప్పుడు నేను ఫస్ట్ కాలం వదిలేసి ఫస్ట్ కాలం డిలీట్ చేశాను, నాకు 0 వచ్చింది. అందుకని ఇప్పుడు నేను సెకండ్ కాలం డిలీట్ చేస్తాను. సెకండ్ కాలం డిలీట్ చేసినప్పుడు ఎలా వచ్చింది, ఇది దీని డిటర్మినెంట్ ఎంత which is not equal to 0. సో చాలు ఇలా ఒక్కటైనా, ఓకేనా? ఇలా 2/2 మనం ఎన్ని పాసిబిలిటీ ఉన్నాయో అన్ని మ్యాట్రిసెస్ లో, ఓకేనా, పాసిబిలిటీ ఉన్న అన్ని సబ్ మ్యాట్రిసెస్ లో ఒక్కటి నాట్ ఈక్వల్ టు 0 వచ్చినా దెన్ అవర్ ర్యాంక్ ఇస్ 2. ఈ ఎగ్జాంపుల్ తీసుకోవడానికి రీజన్ అర్థమైంది కదా. ఇక్కడ మీరు ఏ కాలం డిలీట్ చేసినా మీకు జనరల్లీ ఫస్ట్ కాలం డిలీట్ చేసినా, సెకండ్ కాలం డిలీట్ చేసినా, థర్డ్ కాలం డిలీట్ చేసినా మీకు నాట్ ఈక్వల్ టు 0నే వస్తుంది. సో ర్యాంక్ 2. కానీ ఇది అలా కాదు, ఫస్ట్ కాలం డిలీట్ చేస్తే ర్యాంక్ ఎంత, డిటర్మినెంట్ ఎంత 0. సో అలా ఫస్ట్ కాలం డిలీట్ చేసిన వాళ్ళు 0 వచ్చింది కదా అని కొంతమంది 1/1 చేస్తారు, అలా చేయకూడదు. సో 1/1 ఎప్పుడు చేయాలి అంటే ఆల్ ది 2/2 సబ్ మ్యాట్రిసెస్ డిటర్మినెంట్స్ ఆర్ 0 అండ్ దట్ మీన్స్ ఆల్ ది 2/2 సబ్ మ్యాట్రిసెస్ ఆర్ సింగులర్. అన్ని 2/2 సబ్ మ్యాట్రిసెస్ దీని నుంచి మనం ఫామ్ చేయగలిగిన అన్ని 2/2 సబ్ మ్యాట్రిసెస్ సింగులర్ అయితేనే అప్పుడు 1/1 కిందకు వస్తాం. అర్థమైందా? ఏదో ఒకటి చెక్ చేసి నెక్స్ట్కి వెళ్ళిపోకూడదు. ఈ రెండుకి డిఫరెన్స్ అర్థమైందా? ఓకేనా? ఇది అన్ని నాట్ ఈక్వల్ టు 0 వస్తుంది. సో ఇది మన ఎక్స్ప్లెనేషన్కి అంత బెటర్గా ఉంటుందని చెప్పి ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఇందులో ఒకటి 0 వచ్చింది, ఒకటి 0 వచ్చింది కదా అని అక్కడితో మనం కన్ఫర్మ్ చేసేయకూడదు 2 కాదు అని. అర్థమైందా? సో నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాం.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. సో 1 2 3 2 4 6 ఇక్కడ తీసుకోండి. మీరు ఏ కాలం డిలీట్ చేసినా ఫస్ట్ కాలం డిలీట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 12 - 12 సెకండ్ కాలం డిలీట్ చేద్దాం. 6 - 6 థర్డ్ కాలం డిలీట్ చేద్దాం. అప్పుడు ఎంత 4 - 4 అన్ని జీరోనే. సో మనకు పాసిబిలిటీ ఉంది 3నే. 2/2 మ్యాట్రిసెస్ మనం పాసిబిలిటీ ఉంది 3నే. సో ఆ 3 కూడా ఏమైపోయినాయి 0 అయిపోయినాయి. అలా 0 అయినప్పుడు ఏం చేయాలి 3 అంటే అన్ని 0 అయినప్పుడు ఏం చేయాలి ఇప్పుడు 1/1 మ్యాట్రిక్స్ తీసుకోవాలి అంటే సింగిల్ ఎలిమెంట్స్. సో సింగిల్ ఎలిమెంట్స్ తీసుకున్నప్పుడు మీరు ఇక్కడ ఏ నాన్ జీరో ఎలిమెంట్ తీసుకున్నా దాని డిటర్మినెంట్ ఎంత సరిపోయింది కదా. సింగిల్ ఎలిమెంట్ అంటే 1 తీసుకున్నా లేదా 2 తీసుకో 3 తీసుకో ఏదో ఒకటి ఏదైనా నాన్ జీరోనే కదా ఇక్కడ. ఓకేనా. సో ఒకటైనా నాన్ జీరో ఎలిమెంట్ మనకు కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా దాని ర్యాంక్ ఎంత అవుతుంది 1. ఇది డిటర్మినెంట్ నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి ఆర్డర్ దీని ఆర్డర్ ఎంత 1/1 కదా. ఆర్డర్ ఈజ్ ర్యాంక్ 1/1 రాయకూడదు ర్యాంక్ 1 అని రాయండి. అర్థమైందా. సో 2/2 లో ఉన్న పాసిబిలిటీస్ అన్ని 0 అయితేనే దెన్ 1/1 ర్యాంక్ 1 అవుతుంది. ఫస్ట్ 3/3 ఇచ్చాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. మనం ముందు 3/3 చెక్ చేసుకోవాలి. డిటర్మినెంట్ 0 వస్తేనే అంతకంటే కింద దిగాలి. అక్కడ 0 రాలేదు అదే ర్యాంక్. ఎక్కడైతే నాట్ ఈక్వల్ టు 0 వస్తుందో అక్కడ మన ప్రాసెస్ స్టాప్ చేసి ద ఆర్డర్ ఇస్ దట్ ర్యాంక్ అంటాం. అర్థమైందా. సో ఇది క్లియర్ గా చూసుకోండి. ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అయ్యే టాపిక్ ఇంకేంత డీటెయిల్ గా చెప్తున్నాను చూడండి. ఇప్పుడు ఒక 3/3 మ్యాట్రిక్స్ ర్యాంక్ డిస్కస్ చేద్దాం చూడండి. సో ఇప్పుడు దీనికి ర్యాంక్ డిస్కస్ చేయాలంటే ఇది స్క్వేర్ మ్యాట్రిక్స్ కదా. ముందు దీన్ని డిటర్మినెంట్ తీసుకోవాలి మీరు. ఫస్ట్ ఈ డిటర్మినెంట్ చెక్ చేసిన తర్వాత అంతకంటే తక్కువకు రావాలి. ఇది 3/3 కదా. 3/3 ఒకవేళ 0 అయితేనే నెక్స్ట్ 2/2 వస్తారు. అర్థమైందా. సో ఇప్పుడు 3/3 డిటర్మినెంట్ చూస్తున్నాం చూడండి. 0 ఇంటూ ఇది ఈ రో ఈ కాలం డిలీట్ చేస్తాం. అప్పుడు ఎంత వస్తుంది 8 - 9 0 ఇంటూ ఎనీథింగ్ 0 కాబట్టి ఒక ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇక్కడ -1 సైన్ చేంజ్ అయ్యింది కదా -1 రో కాలం డిలీట్ చేయండి. 4 - 6 ప్లస్ 2 ఇంటూ 3 - 4. సో ఇది ఎంత అవుతుందో చూడండి. 0 ఇంటూ ఎనీథింగ్ 0 4 - 2 -2 ముందు -1 ఉంది. -1 ఇంటూ -2 ప్లస్ 2. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి 3 - 4 -1 2 ఇంటూ -1 -2 డిటర్మినెంట్ ఎంత 0. దట్ ఈస్ ఎ సింగులర్ మ్యాట్రిక్స్. దట్ 0 అయితే ఏమంటాం దీన్ని సింగులర్ మ్యాట్రిక్స్. సో సింగులర్ మ్యాట్రిక్సెస్ కి మనం ర్యాంక్ చెప్పకూడదు కాబట్టి మనకి నాన్ సింగులర్ కావాలి. సో 3/3 కాబట్టి దీని ఆర్డర్ డిటర్మినెంట్ 0 కాబట్టి అంతకంటే ఒకటి తక్కువ తీసుకోవాలి. సో అంటే ఇప్పుడు నేను 2/2 తీసుకుంటాను. 2/2 రావాలంటే ఒక రో ఒక కాలం డిలీట్ చేయాలి. మీకు నచ్చిన రో కాలం డిలీట్ చేయొచ్చు. అలా మీరు మొత్తం 9 సబ్ మ్యాట్రిసెస్ ఫామ్ చేయొచ్చు. ఫస్ట్ రో ఫస్ట్ కాలం తీసేయచ్చా, ఫస్ట్ రో సెకండ్ కాలం తీసేయచ్చా, ఫస్ట్ రో థర్డ్ కాలం. ఒక రోకి 3 ఛాన్సెస్ అలా 3 రోస్ కి 3 ఛాన్సెస్ మొత్తం 9 ఛాన్సెస్ ఉంటాయి. సో మీకు 9 2/2 సబ్ మ్యాట్రిసెస్ ఫామ్ అవుతాయి. ఈ 9 2/2 సబ్ మ్యాట్రిసెస్ లో ఒక్కటి నాట్ ఈక్వల్ టు 0 వచ్చినా దెన్ ర్యాంక్ ఈస్ 2 అని చెప్తాం. ఒకవేళ 9 0 అయిపోయినాయి అనుకో అప్పుడు ర్యాంక్ 1. ఎందుకంటే ఇక్కడ నాన్ జీరో ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. సో 1/1 తీసుకున్నప్పుడు నాట్ ఈక్వల్ టు 0 వస్తుంది. సో ఇప్పుడు దీనికి ర్యాంక్ 3 కాదు. ఎందుకు కాదు 3/3 మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ 0 కాబట్టి. అర్థమైందా. ఇప్పుడు ఒక 2/2 తీసుకోండి. ఇప్పుడు ఈ 2 3 3 4 అనేది తీసుకోండి. 2 3 3 4 దీని డిటర్మినెంట్ ఎంత 8 - 9 విచ్ ఈస్ -1 విచ్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0. కాబట్టి ర్యాంక్ ఇక్కడ మనం ఏమని కన్ఫర్మ్ చేయొచ్చు 2 అని కన్ఫర్మ్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఒక నాన్ సింగులర్ సబ్ మ్యాట్రిక్స్ ఉంది కదా 2/2. ఓకేనా. సో మళ్ళీ ఇది 0 వచ్చింది అనుకో నేను ఇంకో కేసు తీసుకోవాలి. ఎందుకంటే ఒకదాంతో కన్ఫర్మ్ చేయకూడదు కదా. నేను మొత్తం 9 చెక్ చేసుకోవాలి నేను. ఓకేనా. సో నాకు నాన్ జీరో రావడం అనేది నా కాన్సెప్ట్. 9 zeros వస్తే మాత్రమే 9 zeros వస్తేనే అప్పుడు ర్యాంక్ ఏమని కన్ఫర్మ్ చేస్తాం 9 zeros అయితేనే దెన్ ఇట్ ఈస్ ర్యాంక్ 1 అని చెప్తాం. ఓకేనా. ఒకవేళ 3/3 కి డట్ నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది అనుకో 3/3 కి డిటర్మినెంట్ నాట్ ఈక్వల్ టు 0 వస్తే ర్యాంక్ ఇస్ 3. ఒకవేళ ర్యాంక్ 3 ఎప్పుడు అవుతుంది అంటే 3/3 తీసుకున్నాం కాబట్టి చెప్తున్నాను. ర్యాంక్ 3 ఎప్పుడు అవుతుంది దాని ఆర్డర్ దాని డిటర్మినెంట్ నాట్ ఈక్వల్ టు 0 వస్తే అప్పుడు ర్యాంక్ 3. 0 వస్తే ఏం చేయాలి ఒకటి తగ్గించి తీసుకోవాలి. తగ్గించి ఎన్ని తీసుకోవచ్చు పాసిబిలిటీస్ 9 ఉన్నాయి. సో అందులో అన్ని 0లు అయితే ర్యాంక్ 1 లేదంటే ర్యాంక్ 2. అర్థమైందా. సారీ అన్ని 0లు అయితేనేమో ర్యాంక్ 1
లేదంటే ర్యాంక్ 2. ఓకే కదా, చూసుకోండి. సో ఇదొకటి. ర్యాంక్ అనేది కూడా మీకు ఇలాగే ప్రాక్టీస్ చేయాలి. కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూ వస్తాయి. ఇప్పుడు 3/4 మ్యాట్రిక్స్ ఇచ్చారు అనుకో, అప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి. 3/4 రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ కదా. సో మనకి ఇక్కడ మాక్సిమం 3/3 ఫామ్ చేయగలం. కాబట్టి కాలం డిలీట్ చేయాలి. ఒక కాలం డిలీట్ చేయాలి. అది ఫస్ట్ డిలీట్ చేయొచ్చు, సెకండ్ డిలీట్ చేయొచ్చు, థర్డ్ డిలీట్ చేయొచ్చు, ఫోర్త్ డిలీట్ చేయొచ్చు. సో అలా ఏదో ఒక కాలం డిలీట్ చేసి రిమైనింగ్ 3/3కి మనం సింప్లిఫై చేసుకుంటూ వస్తాం. అర్థమైందా? ఇది ఒక ఎగ్జాంపుల్ నోట్ చేస్తున్నాను. సో ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటానంటే 1 2 1 3 0 2 1 -1 3. సో ఇలా ఒక మ్యాట్రిక్స్ తీసుకోండి. ఓకేనా, స్క్వేర్ మ్యాట్రిక్స్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను ఫస్ట్. సో ఇప్పుడు దీనికి నేను ఆర్డర్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి, ర్యాంక్ క్యాలిక్యులేట్ చేయాలి. సో దీనికి ర్యాంక్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ ఏం చెప్పుకున్నాను, మాక్సిమం ఆర్డర్ ఆఫ్ నాన్ సింగులర్ సబ్ మ్యాట్రిక్స్ అన్నాం. ఓకేనా, మాక్సిమం ఆర్డర్ ఆఫ్ నాన్ సింగులర్ సబ్ మ్యాట్రిక్స్. స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు దాని డిటర్మినెంట్ చెక్ చేయండి. సో దాని డిటర్మినెంట్ చెక్ చేసినప్పుడు ఇది 0 వస్తే అప్పుడు దానికంటే తక్కువకి వెళ్తాం. ఎందుకు, డిటర్మినెంట్ 0 అయితే దాన్ని ఏమంటారు, సింగులర్ అంటారు, నాన్ సింగులర్ అంటారు. సో నాన్ సింగులర్ రావాలి అంటే అప్పుడు రోనో కాలమో డిలీట్ చేసుకుంటూ వెళ్తాం. ముందు దీని డిటర్మినెంట్ చూద్దాం. ఓకే, ఇది నాన్ సింగులరా సింగులరా చెక్ చేద్దాం. సో డిటర్మినెంట్ ఆఫ్ ఏ తెలుసు కదా, ఎలా చేయాలి డిటర్మినెంట్. 1 ఇంటూ ఆ ఎలిమెంట్ ఉన్న రో కాలం తీసేసి రిమైనింగ్ ఈ 4 ఎలిమెంట్స్ కి డెట్. 0 ఇంటూ 3 0 -2 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్. రెండో ఎలిమెంట్ రాసేటప్పుడు -2 రాసుకోవాలి కదా. ఇది డిలీట్. 3 3 is 9 2 ఎలిమెంట్ ఇది తీసేస్తాం. ఎలిమెంట్ ఉన్న రో కాలం 3 ఇంటూ -1. సో ఎంత వచ్చింది చూడండి, దిస్ ఇస్ 2 అండ్ దిస్ ఇస్ -14 కదా. 9 - 2 7 2 14. ఇది -3. సో ఎంత అయిందో చూడండి. సో 2 - 17 అంటే -15 విచ్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0. సో ఇది నాన్ సింగులరే, ఇది నాన్ సింగులరే అవుతుంది. ఓకేనా. సో ఇది నాన్ సింగులరే కాబట్టి నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ వచ్చేసింది కదా. సో దాని ఆర్డరే దాని ర్యాంక్. దీని ఆర్డర్ ఎంత, 3. సో ర్యాంక్ ఇస్ 3. ర్యాంక్ ఈస్ 3. ర్యాంక్ ఈస్